అప్పు తీర్చలేదని కుప్పంలో ఒక మహిళను 25 సంవత్సరాల యువతిని చెట్టుకు కట్టేసి కన్న కొడుకు ముందే అత్యంత తీవ్రంగా హింసించి కొట్టడం అసలు చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా స్పందించారు. వాళ్ళ మీద అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. జిల్లా ఎస్పీతోనూ కలెక్టర్తోనూ మాట్లాడి ఆ మొత్తం వివరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించండి అని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడుతూ ఉన్నాయి. దీని మీద అందరూ ఖండించారు. షర్మిల గారు కూడా దీని మీద ఖండించుకుంటూ ట్వీట్ చేశారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారు అనకుండా జస్ట్ షర్మిల గారు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మేడం ఒక ట్వీట్ చేశారు. సాటి మహిళగా ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. అది ఖండించాలి అంటే మహిళ అవ్వక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. ఒక మహిళకు భర్త కావచ్చు, ఒక మహిళకు తండ్రి కావచ్చు, ఒక మహిళకు కొడుకు కావచ్చు, ఒక మహిళకు తమ్ముడు కావచ్చు, ఒక మహిళకు అన్న కావచ్చు, ఒక మహిళకు భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఘటన ఖండించాలంటే సాటి మహిళ అక్కర్లేదు. ఎక్కడే కూడా మా పార్టీ ఖండిస్తుంది అనలేదు, సాటి మహిళగా ఖండిస్తున్నాను అన్నారు. అందుకని చెప్పి మనం కూడా షర్మిల గారు అని అన్నాం. అయితే మేడం ట్వీట్ చేశారు ఆశ్చర్యకరంగా. కింద రిప్లైలు ఎక్కువగా మేడంని ట్రోల్ చేస్తూనే ఉన్నాయి. నెటిజన్స్ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లింకు పెట్టడానికి కదా, ఎక్కడ లింకు దొరకలేదా? లేదు మేడం, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. లేదు సిస్టర్, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కాసింత ఎడిట్ చేయండి. జగన్ గారి పేరు లేకుండా మనం ట్వీట్ చేయడం ఏంటి అని కొన్ని రిప్లైలు చూస్తే జగన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంట. ఒక నెటిజన్ అంటే షర్మిల మేడం గారి వాళ్ళ వ్యూ పాయింట్లో ఎలా తను మాట్లాడుతుంది, ఎలా మాట్లాడతారు అనేదాన్ని రెఫర్ చేసే క్రమంలో ఒక నెటిజన్ జగన్ మీద యాక్షన్ తీసుకోవాలి అట. అంటే మేడం అట్లా డిమాండ్ చేస్తారు అని. ఇంకొకరు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలి అట. ఇంకొకరు దీంట్లో జగనన్నను తీసుకొచ్చి ఆ కాలంలో కూడా జరిగింది, ఆయన యాక్షన్ తీసుకోలేదు, మీరైనా చర్యలు తీసుకోండి అని కదా మేడం అనాలి, మీరు ఇంకా అనలేదు ఏంటి అంట. ఈ విషయంలో జగన్ని నిందించడానికి అవకాశం రాకపోయినందుకు పాపం ఎంత బాధపడిందో ఏంటో అక్కట. దీనికి జగనన్నే కారణం. ఇంకే టైప్ చేయండి మేడం, ఎందుకు ఆగిపోయారు అంట ఒకరు. ఈ ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మిస్ అయిందే, దీనికి కారణం జగన్ అని కదా మీరు అనాలి, ఎడిట్ ఆప్షన్ ఉంది, సరి చేసుకోండి సిస్టర్ అట. అక్క, ఆ అమానుష చర్యకు కారకులు టీడీపీకి చెందిన వారట. దానికి కారణం మన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. కావున అన్నయ్యను కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేయాలి కదా అక్క అట. అక్క, జగన్ను బ్లేమ్ చేయడం మర్చిపోయారేంటి అక్క అట. జగన్ ప్రమేయం ఏమైనా ఉండొచ్చు అంటారా అక్క అట. ఇంకొకరు, చేసింది టీడీపీ వాడే అక్క, మీరు కూడా బాబు ప్యాకేజ్ ఇస్తున్నాడా ఏంటి అని ఒక నెటిజన్. ఇలాంటి ఘటనలు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగేవి, వాటిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటివి చేస్తున్నారని టైప్ చేసి అక్కడ డిలీట్ చేసినట్లున్నారట నెటిజన్లు. చూడు అక్క, ఏంటక్క జగనన్నకు ట్యాగ్ చేయకుండా మర్చిపోయారా, ఎడిట్ చేయండి అక్క అట. అన్నీ అవే ట్రోలింగ్స్ ఉన్నాయి. అన్నీ అసలు ప్రతి ట్వీట్ అట్లనే, ప్రతి రిప్లై అట్లనే ఉంది ఈ ట్వీట్కి. దీన్ని బట్టైనా షర్మిల మేడం గారికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమయ్యేది ఏముందిలేండి. మేడంకు తనకంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రతిదానికి నిందిస్తూ ఉండొచ్చు. ఎవరి అవసరాలు వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది, అంతే కదా.